యాక్షన్. అండ్ మీరు మాటలు తక్కువ మాట్లాడి ఐస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. అది ఎలా పాసిబుల్ అయింది మీకు? అది ఇందాక మీకు చెప్పాను కదా, హోంవర్క్. అది హోంవర్క్ వల్ల అందరికీ పాసిబుల్ అవుతుందా? అది మెంటల్ డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? హోంవర్క్ చేస్తే 100% చేస్తే, ఇప్పుడు ఒక క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, దాంట్లో ఒకళ్ళే ఫస్ట్ ర్యాంక్ ఉంటారు. ఎందుకు ఉంటారు? బాగా చదువుతారు, బాగా రాస్తారు, బాగా వింటారు, బాగా మాట్లాడతారు, కాబట్టి 100 మార్క్స్ వస్తాయి. ఎక్కడైనా అంతే. ఆ వర్క్ మీరు ఎప్పుడైతే మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ని 100% మనం ప్రజెంట్ చేయాలి, కష్టపడాలి అనుకుంటే డెఫినెట్గా అవుట్పుట్ వస్తుందండి. దానికి డైరెక్టర్ గారు సజెషన్స్ ఉంటాయి, అది ఎలా కాదు, ఇలా 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 అని ఆర్జీవి గారు చెప్తారు. సెట్స్లో మంజు అన్న కూడా ఫ్రీ స్పేస్ అది ఇవ్వడం, ప్లస్ కంట్రోల్డ్గా ఉండటం. చెప్పాను కదా మీకు, నేను ఎప్పుడైతే సెట్లోకి నేను క్యారవాన్ నుంచి బయటికి దిగాను, నా అడుగు పడింది అని అంటే నేను కాదు, అసలు నేను కాదు, అక్కడ నేను లేను. అక్కడ నేను ఏ క్యారెక్టర్ అయితే పోర్ట్రే చేస్తున్నానో ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి. ఒక యాక్టర్గా నేను 100% నేను చేసే పని అంతఃకర్మశుద్ధితో ఖచ్చితంగా చేయాలన్నది నా దీక్ష, నా పట్టుదల. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? కలవలేదా? అండ్ మహానాయకుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోల్ చేశారు. ఆ రోల్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అది ఆ రోల్ చేసినప్పుడు ఆయనలానే అనిపించారు. అలా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్గా పరకాయ ప్రవేశం చేస్తారంటారు కదా, అది మీరు ఎంతవరకు ఈ మూవీలో తెలిసిపోయింది? అన్ని సినిమాలు అలానే అయిపోతారా? 100% అండి. అలా అయ్యాను కాబట్టి ఇవాళ అందరూ ప్రేక్షకులందరూ కూడా ఈ అబ్బాయి బాగా చేశాడు అనే ఒక రికగ్నైజేషన్ మీడియాలో కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక గుర్తింపు నాకు తీసుకురావడానికి నాకు ఆర్జీవి గారి కాంపౌండ్లో దొరికిన క్యారెక్టర్స్ కానీ లేకపోతే కథానాయకులు మహానాయకులు కృష్ణ గారు బాలకృష్ణ గారు ఇచ్చిన ఆపర్చునిటీస్ కానీ, అంటే బాగా చేస్తాడు. వంగవీటిలో నేను వంగవీటిలో చేసేటప్పుడు కూడా ఇలాగే హార్డ్ వర్క్. నేను ఎప్పుడు నాకు క్యారెక్టర్ ఇచ్చారు అంటే రెగ్యులర్ క్యారెక్టర్ వేరండి, ఇవి ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్స్ కదా, లైవ్లో ఉన్న క్యారెక్టర్స్. వీటికి ఒక స్కేల్ ఉంటుంది యాక్టింగ్లో. రెగ్యులర్ యాక్టింగ్లో బాడీ లాంగ్వేజ్ ఉండవు. ఆ స్కేల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవ్రీథింగ్, మాట్లాడే మాట ఆ స్థాయి ఎంతవరకు ఉంటుంది, అసలు ఆ మాట ఆ రేంజ్ ఎంతవరకు ఉంది, ఏంటి ఆ చూపు, ఆ చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇలా ఇంటర్నల్గా చాలా స్టడీ చేయాల్సి వస్తుంది, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను వంగవీటి చేస్తున్నప్పుడు అప్పుడు కూడా అంతే, దేవినేని నెహ్రూ గారి పాత్ర చేస్తున్నప్పుడు ఆయన్ని లిమిటెడ్గా ఉంటాయి వీడియోస్. ఆ వీడియోస్ ఆయన్ని చూస్తున్నప్పుడు కూడా నేను షాపింగ్కి వెళ్ళాను అంటే షాపింగ్ మాల్లో అలాగే ఉండేవాడిని. షాపింగ్ మాల్లో అలా కూర్చోవాలంటే ఆయన ఇలా మాట్లాడతారు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. అవును, మనం దారిలో వెళ్తూ ఉంటాం, ఒక ముళ్ళు కంప అడ్డొస్తుంది, అడ్డొచ్చినప్పుడు తీసి పక్కన పడేసి మనం వెళ్తాం. ఇది ఆయన బాడీ లాంగ్వేజ్. ఆయన కూర్చునే తిరిగారు లేకపోతే ఇలా పెట్టుకునే బాడీ లాంగ్వేజ్. నేను ఎక్కడికి వెళ్ళినా అదే చేసేవాడిని. అప్పుడు నాకు ఫస్ట్ దొరికిన హోంవర్క్ అది. నాకు అది టిల్ నేను ఇప్పటివరకు కూడా కంటిన్యూ చేస్తున్నాను. అది బేసిక్. నాకు ఎంటైర్ మై 13 years కెరియర్లో నాకు దొరికిన మంచి బేసిక్ స్టెప్.